హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఓజీ ట్రైలర్ రిలీజ్ అవుతుందా లేదంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే మాట గురించి డిస్కస్ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓజీ మీకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ యొక్క ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న మూవీ అండి ఓజీ. నేను మీకు ఫస్ట్ వీడియో చెప్పిన ఓజీ ట్రైలర్ అంత ఈజీగా రిలీజ్ చేయరు, మేబీ సస్పెన్స్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్ సినిమా తీసుకొస్తారు అన్నదైతే నేను అనుకున్నాను. తర్వాత మాట నేను అన్నాను 21st మార్నింగ్ 10:08కి ట్రైలర్ రిలీజ్ చేస్తానని చెప్పి కూడా ఒక వీడియో అనేది నేను రిలీజ్ చేయడం జరిగింది. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన అండి. 10:08 కరెక్ట్ 10:08 9:30 నుంచి ఆ డివివి ఛానల్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా రిఫ్రెష్ చేసుకుంటూ కూర్చున్నా వస్తుందేమో, ఒక్కొక్కసారి మేబీ తొందరగా రిలీజ్ చేయొచ్చేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా కూర్చున్నా అండి. ఇప్పుడు నైట్ 10:30 10:40 అయింది, ఇప్పటివరకు ట్రైలర్ రాలేదు. ఇక అందరూ వెయిట్ చేయడం బంద్ చేయండి, సైలెంట్గా పడుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అఫీషియల్గా చెప్పినారు ట్రైలర్లో కొంచెం కట్ అనేది మిగిలింది, ప్లస్ అటు ఇటు అయ్యిందని చెప్పి అన్నారు. అందుకనే ట్రైలర్ అనేది రిలీజ్ కాలేదు. ప్లస్ అదే కాకుండా ఏదో ఒకటి వెయ్యాలి అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్లు వేయడము, అది కూడా లైట్లు ఆఫ్ అవ్వడం, బంద్ అవ్వడం, మధ్య వెళ్ళిపోవడము, ఇక ఏదో నామకే వాసే ప్రీ రిలీజ్ వచ్చిన వాళ్ళు టీవీలో చూసిన వాళ్ళు కోసం అని చెప్పి ఇవ్వడము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుని ఉంటారు. అది కూడా బిస్కెట్ అయిపోయింది. లిటరల్లీ అండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారంటే కళ్ళు కాయలు కట్టేటట్టు వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ గురించి. ఎందుకంటే మీకు తెలిసిన మూవీ అనేది ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే ఓజీ డే అని చెప్తున్నారు. అంత వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. అంటే మీరు ఆలోచించండి, అంత వెయిట్ చేస్తున్న మూవీ ట్రైలర్ కరెక్ట్ టైంకి ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయ్యి కూడా కరెక్ట్ టైంకి ట్రైలర్ రాకపోవడం ఎట్లా వేరే లెవెల్ పిక్చర్ చేస్తున్నా అండి. నేను ఇంతకుముందు కొన్ని బ్యానర్స్ ఉన్నాయి, చెప్పకూడదు. ఆ బ్యానర్స్ ఇచ్చిన టైంకి రిలీజ్ చేయకపోవడం అనేది చాలా చేసింది. నాట్ ఓన్లీ వన్ సినిమా అంటే చాలా సినిమాలకి కరెక్ట్ చెప్పిన టైంలో రిలీజ్ చేయకపోవడం అంటే అన్ని చాలా చేసింది. డివివి అయితే మనకు కరెక్ట్ టైం రిలీజ్ చేస్తాను అనుకుంటే ఇది కూడా ఏంటో అదే రకంగా అయిపోయింది. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో, సుజీత్ అటు ప్రొడ్యూసర్ మన పవన్ కళ్యాణ్ అయితే చెప్పినారని ఫ్యాన్స్ కోసం అన్న తీయండి అని చెప్పి. మేబీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ట్రైలర్ అనేది రిలీజ్ చేయకుండా డైరెక్ట్ మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఎట్లా అయిపోయింది నైట్. నాకు తెలిసి ఈ టైంలో రిలీజ్ చేయాలండి, పక్కా చెప్తున్నా. రిలీజ్ చెయ్యాలనుకుంటే రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తారు. రేపు మార్నింగ్ రిలీజ్ చెప్తే మూవీకి 1 day 2 days ముందు రిలీజ్ చేస్తారు. అంతగా ఫ్యాన్స్ అనేది కూడా ఇంట్రెస్ట్ చూపారు, పక్కా చెప్తున్నా అంటే అదైతే నేను. ఎందుకంటే లిటరలీ 1 month నుంచి అండి టీజర్ రావడం, గ్లిమ్స్ రావడం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ బర్త్డే అన్న రిలీజ్ చేస్తారేమో అని చెప్పి, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కరెక్ట్ రిలీజ్ చేస్తున్నారంటే ఎంతమంది వెళ్ళినారండి పవన్ కళ్యాణ్ చూడడం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఆ టైంలో కరెక్ట్ రిలీజ్ చేయాలంటే అది కూడా కాదు. ఇంతమంది వెయిట్ చేస్తారండి. నిజంగా చెప్తాను, నేనైతే లిటరల్లీ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ నా వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ట్రైలర్ రివ్యూ అని చెప్పి నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈవినింగ్ కూడా స్క్రోల్ చేస్తూనే ఉన్నా, రీప్లేస్ చేస్తూనే ఉన్నా, వచ్చిద్దా లేదా ట్రైలర్ అని చెప్పి. ఫైనల్గా అయితే రాలేదు. ఇంకా నేను కూడా పిచ్చి లేచింది, నేను కూడా ఇక పడుకుని పోతానండి. ఇక ఏం చేస్తామండి, నైట్ అంతా కూర్చుని పుసుకు మన పొద్దున్న రిలీజ్ చేసింది అనుకో, నైట్ నిద్ర వేస్తూ పొద్దున రివ్యూ ట్రైలర్ చూసినా కానీ రివ్యూ ఇచ్చే అంత టైం ఉండదు మనకి. అందుకనే సైలెంట్గా రేపు మార్నింగే నేను కూడా చెప్తున్నాను మీకే, మీరు చూడాలనుకున్న వాళ్ళు ఫ్యాన్స్ ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి, లేదంటే గమ్మున రేపు మార్నింగ్ చూడండి. పక్కా అంటున్నా రేపు మార్నింగ్ వస్తుంది. రేపు మార్నింగ్ రాకపోతే ఇంకా దేవుడికే పక్కా ట్రైలర్ అని రిలీజ్ చేయాలి ఇక మూవీకి. నాకు అర్థం కాదు, ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ పెట్టుకున్న మూవీ, ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ పెట్టుకున్న యాక్టర్ ట్రైలర్ని సీదా కట్ చేయడము, కరెక్ట్గా రాకపోవడం ఏంటండి. ఏంటంటే ఇదేం చిన్న మూవీ కాదండి. ఓజీ అంటే ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ. ఒక గ్లిమ్స్కి, సాంగ్కి, ట్రైలర్కి, ప్రతి ఒక్క దానికి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీకి ట్రైలర్ కరెక్ట్గా తీరాకపోవడం. ఎడిటర్ ఏం చేస్తుండు, దగ్గరుండి సుజిత్ డైరెక్టర్ ఏం చేస్తుండు, ప్రొడ్యూసర్ ఏం చేస్తుండు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పనులు అనుకుంటే ఈ మెయిన్ మూవీ డైరెక్షన్ కదండి. ప్లస్ ఎడిటింగ్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక 2 నిమిషాలు 40 సెకండ్ నేను యాక్సెప్ట్ చేస్తానండి, ఎడిటింగ్ అనేది చాలా కష్టం. కానీ మూవీ దగ్గరకు వచ్చినా ఇంకా ట్రైలర్ రిలీజ్ చేసుకోకపోవడం ఏంటి. ఎందుకంటే మూవీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్ళిపోయినాయి, రిలీజ్ కోసం వెయిటింగ్. ఇలాంటి అన్నీ పెట్టుకుని మూవీ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం ఏంటంటే, ఇక దాన్ని ఎడిట్ చేయకపోవడం ఏంటి. ఏదైనా కానీ ఒక 10 to 15 days ముందు ట్రైలర్స్ వస్తాయి, ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇక పోస్ట్ వర్కింగ్ ఏమైనా ఉంటే కొంచెం చూసుకోవాలి. కానీ ట్రైలర్ కూడా వన్ ఆఫ్ ద మూవీకి ఇచ్చే హైప్ కదండి. నువ్వు ట్రైలర్ ఇప్పుడు వరకు ఏ మూవీ ట్రైలర్ లేకుండా వెళ్ళి థియేటర్స్లో చూడరు.
పక్క ట్రైలర్ అని రిలీజ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు ఇక వాళ్ళకి తెలియాలి. నేను అనుకుంటా సస్పెన్స్గా ఇచ్చి డైరెక్ట్ ట్రైలర్ రిలీజ్ చేయకుండా మూవీ చూపిస్తారేమో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే అన్ని మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.